శ్రీ గురుభ్యో నమః. మర్యాద రామన్న కథలు చెప్పుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పేరు మర్యాద రామన్న తీర్పు. ఏం తీర్పు చెప్పాడో చూద్దాం. ఒకసారి మర్యాద రామన్న న్యాయస్థానానికి న్యాయం కోసం రామయ్య సోమయ్య అనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఎవరు? రామయ్య సోమయ్య అనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు. సోమయ్య తన చేతి సంచిలో నుంచి ఒక పామును బయటకు తీశాడు. ఆ పాము తల బాగా చితికిపోయి ఉంది. అయ్యా రామన్న గారు, చూడండి, నా పామును ఇతడి ఎలా భయంకరంగా చంపేశాడో. ఇది ఇతనికి ఏ హాని చేయలేదు, కారణం లేకుండా అన్యాయంగా నా పామును చంపాడు అంటూ కోపంగా చెప్పాడు సోమయ్య. అప్పుడు అతను చెప్పింది నిజమే ప్రభు, అదొక విషప్రాణి. సోమయ్య దాన్ని స్వేచ్ఛగా బయటకు వదిలేశాడు. అది నన్నేం చేయలేదు, కానీ ఎవరైనా పొరపాటుగా దాని దగ్గరకు వెడితే అది కాటేయక మానదు కదా, అందుకే దాన్ని చంపేశాను. అందరి మంచి కోసం చేసిన ఈ పని నేరమైతే నన్ను శిక్షించండి అని వినయంగా చెప్పాడు రామయ్య. పాము ప్రమాదకరమైంది. సహజంగా మనుషులు దాన్ని చంపాలనే చూస్తారు. బయటికి రాకుండా నీ పామును నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది అంటూ మర్యాద రామన్న సోమయ్యకి సర్ది చెప్పబోయాడు. మర్యాద రామన్న మాటను ఏమాత్రం వినిపించుకోకుండా కంటికి కన్ను, పంటికి పన్నే సరైన న్యాయము అని నేను నమ్ముతాను. నా పాము ప్రాణాలకి బదులు ఇతని ప్రాణాలు తీయాల్సిందే. నేరస్తులను మీరు శిక్షించకపోతే రాజ్యంలో ఘోరాలు ఇలాగే పెచ్చు పెరిగిపోతాయి. నేను ఇతన్ని వదలను. నా పామును ఏ విధంగా చంపాడో ఇతన్ని కూడా అదే విధంగా చంపుతాను అన్నాడు ఆవేశంగా సోమయ్య. వెంటనే నీ పామును రామయ్య ఎలా చంపాడు అని అడిగాడు రామన్న. ఎలా చెప్పమంటారు? దాని తోక పట్టుకుని గిరగిరగిరా గాల్లో తిప్పి నేలకేసి విసిరిగొట్టాడు అని చెప్పాడు సోమన్న. అయితే సరే, నువ్వు కూడా అలాగే చంపు. అతన్ని తోక పట్టుకుని గాల్లోకి లేపి గిరగిరా తిప్పి నేలకేసి కొట్టు, అలా చంపు అని తీర్పు చెప్పాడు మర్యాద రామన్న. దాంతో సోమయ్య అయోమయంలో పడ్డాడు. మనిషికి తోక ఉంటుందా? ఆ తోక పట్టుకుని గాల్లో తిప్పి చంపడం సాధ్యమేనా? ఇది అసలు కుదిరే పని కాదు అన్నాడు. అప్పుడు న్యాయాధికారి శాంతంగా, అవును నిజమే, మనిషికి తోక ఉండదు, అతన్ని పాములా చంపలేము, కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి ఫిర్యాదును వెనక్కి తీసుకుని ఇంటికి వెళ్ళిపో అని తీర్పు చెప్పాడు. ఇంకా చేసేదేం లేక మర్యాద రామన్న ఇచ్చిన తీర్పుకి ఏం చేయాలో పాలుపోక తన తప్పు తెలుసుకుని తల వంచుకుని ఇంటికి వెళ్ళిపోయాడు సోమయ్య. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న మాట. ఏంటి ఆ చిన్న మాట అంటే, సోమన్న అన్న మాట. సోమన్న ఏమన్నాడు? ఎలా చంపాడు అని అడిగాడు కదా రామన్న. అడిగినప్పుడు సోమన్న ఏం చెప్పాడు? సోమయ్య ఎలా చెప్పమంటారు? దాన్ని తోక పట్టుకుని గిరగిరా గాల్లో తిప్పి నేలకేసి విసిరిగొట్టాడు అని చెప్పాడు కదా. ఆ మాటే ఆ తీర్పు ఇవ్వడానికి కారణమైంది. అందుకే మాట్లాడేటప్పుడు ఆచి తూచి చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్నమాట. ఈ కథ ద్వారా మనకి అది తెలుస్తుంది. మాట్లాడడం జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే 10 మందికి ఉపయోగపడే పని చేయాలి, 10 మందికి హాని కలిగించే పని చేయకూడదు అనే జీవిత సత్యాన్ని, నీతిని కూడా ఈ మర్యాద రామన్న తీర్పు కథ ద్వారా మనకి తెలియజేశారు. బాగుంది కదండి కథ. మళ్ళీ మనం మరో మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి ఉంటాను. స్వస్తి.